హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఈరోజు చెప్తున్నాను. ఓకేనా. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదా, మనం ఫ్రంట్ తీసుకుంది ప్రిన్సెస్ కట్ కదండి. సో ఫస్ట్ అయితే నేను లైనింగ్కి పైపింగ్ వేస్తున్నాను. నేను ఎందుకు ఇలా పైపింగ్ వేస్తున్నాను అంటే, ఫస్ట్ లైనింగ్కి వేసుకొని తర్వాత తిప్పేసుకుంటే మనకి మనం పైపింగ్కి వేసిన క్లాత్ అనేది కనిపించదు అనమాట. ఓన్లీ పైన పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఫస్ట్ మనము ఇలా ఇన్విజిబుల్ టైప్ అనమాట. లోపల క్లాత్ మనం వేసిన పైపింగ్ క్లాత్ కనిపించకుండా ఇలా రావాలంటే కనుక మనం ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ మీద తిప్పి పెట్టి సేమ్ ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో అలానే పైపింగ్ క్లాత్ మీద పడకుండా సేమ్ ఇందాక వేసిన కుట్టు మీదే నీట్గా వేసుకుంటూ వెళ్ళండి. ఈజీగా అయిపోతుంది. తర్వాత నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేవి పెట్టుకోండి. చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి నెక్ ఈజీగా తిరిగిపోతుంది అనమాట. తర్వాత ఇలా తిప్పేసేసుకోవచ్చు. చూసారా, ఎల్లో కలర్ పైపింగ్ అనమాట. ఇది మనకి డ్రెస్ కింద ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనము మగ్గం వర్క్ చేసుకున్న పైపింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దేనికైనా సరే మనం పైపింగ్ అనేది చేసుకుంటే కనుక సింపుల్గా అండ్ బాగుంటుందండి. ట్రై చేయండి మీరు. అన్నిటికీ మ్యాక్సిమం డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఇలా పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. డ్రెస్ కూడా అందంగా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మనము కుట్లన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అయిపోయింది. సైడ్స్ ప్రిన్సెస్ కట్లో సైడ్ పార్ట్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్వి ఇది స్టిచ్ చేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసేసుకొని కరెక్ట్గా అండి, ఎప్పుడైనా సరే ఏదైనా కుట్టేటప్పుడు లైనింగ్ కరెక్ట్గా పెట్టి కుట్టుకోండి, లేకపోతే తర్వాత ఇబ్బంది వస్తుంది. తర్వాత ఇది సైడ్ పార్ట్ అండి. సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా ప్రిన్సెస్ కట్లో, ఆ సైడ్ పార్ట్స్ని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోండి. చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఆ లవ్ గుర్తు షేప్స్ ఉన్నాయి కదా, అంటే ఫ్రంట్ పార్ట్ మనం కుట్టేటప్పుడు లవ్ షేప్స్ సింబల్స్ ఉన్నాయి కదా, అవి వస్తున్నాయి అనేది చూసుకొని మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లేకపోతే కనుక అవి ఒకటి కిందకి ఒకటి పైకి అలా ఎప్పుడు రాకూడదు. మీరు మాత్రం ఇవి మెయిన్గా ఇవి మర్చిపోవద్దు. ఇవి అడుగుతారు కస్టమర్స్. బొమ్మలు కానీ కొన్ని క్లాత్ మీద బొమ్మలు కానీ అవి తిప్పి కుడితే వాళ్ళకి నచ్చదనమాట. సో జాగ్రత్తగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి వీటిని. ఇవి మెయిన్గా చెప్తారనమాట. చూసారా, నాకు సేమ్ పక్కన అలానే వచ్చాయి. మీరు ఎప్పుడైనా సరే ఇవి మాత్రం మర్చిపోవద్దు. బొమ్మలు కానీ మనకి లేదంటే ఇలాంటివి షేప్స్ కానీ వస్తూ ఉంటాయి కదా క్లాత్స్వి, అప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేయండి. లైనింగ్ క్లాత్ ఏదైనా సరే జాయిన్ చేసేటప్పుడే చూసుకోండి కరెక్ట్గా పెట్టామా లేదా అనేసి. ఓకేనా. ఇక్కడ నేను రెండో పార్ట్ కూడా జాయిన్ చేసేసాను. 2 పార్ట్స్ ప్రిన్సెస్ కట్లో 2 పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఏం లేదు, మామూలుగా ఇంకా లైనింగ్ జాయిన్ చేసేసి బ్యాక్న 3 ఇంచెస్ 3.5 4 ఇంచెస్ టక్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్కి లైనింగ్వి తీసుకున్నాను. పైన ఇక్కడ ఈ కుచ్చిళ్ళు అనేవి పెట్టుకున్నానండి. మళ్ళీ కుచ్చిళ్ళు చేపించడం అడుగుతారేమో. ఏం లేదండి, కుచ్చిళ్ళు పెట్టుకోవడానికి నేను డబల్ క్లాత్ జాయిన్ చేసేసాను. నేను ఒక 1.5 ఇంచ్ క్లాత్ జాయిన్ చేశాను అనమాట. జాయిన్ చేసిన తర్వాత ఇలా కుచ్చిళ్ళు పెట్టుకున్నాను అంతే. ఇది తెలిసే ఉంటుంది కదా మ్యాక్సిమం అందరికీ, అందుకని చూపించలేదన్నమాట నేను. కుచ్చిళ్ళు ఇలా 1.5 క్లాత్ తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకుని కుచ్చిళ్ళు పెట్టేసుకున్నాను అంతే, ఏం లేదు. ఇలా కుచ్చిళ్ళు పెట్టుకున్నది ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేశానండి నేను. ఫస్ట్ లైనింగ్కి ఎందుకు జాయిన్ చేశానంటే,
ఇది మనకి ఖర్చు ఉండకూడదు ఎక్కువ, మనకు కనిపించకూడదు. సేమ్ పైపింగ్ లాగానే అనమాట. మనం వేసే క్లాత్ లోపల కనిపించకూడదు అనమాట. అందుకోసం అనమాట. ఫస్ట్ లైనింగ్ మీద కుట్టుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ మీద కింద పెట్టేసేసి సేమ్ ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడనే చివరి వరకు కుట్టుకోండి. సేమ్ ఇంకా పైపింగ్ లాగే అండి. ఇలా కుట్టేసుకొని తిప్పేసేసుకోండి. చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని తిప్పేసుకుంటే ఈజీగా తిరిగిపోతుంది. తర్వాత చూసారా, మనకి లోపల కూడా ఖర్చు అనేది రాదనమాట. ఇలా పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను ఏది చెప్పినా కూడా మీకు బొటిక్ స్టైల్ మాత్రమే చెప్తాను. మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు రెగ్యులర్గా అర్థమవుతుంది. మీరు కొంచెము మీకు ఏమైనా తెలియనివి ఉన్నా కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. చూసారా, లైనింగ్ తిప్పగానే లోపల ఖర్చు మనకు కనిపించదు అనమాట. సో మనకి ఇలా జాయిన్ చేసుకోవడం వలన ఈజీగా ఉంటుంది. బొటిక్లో దీనిపైన 5 కుర్చీల పైన కూడా పైపింగ్ వేస్తారు. నేను చూశాను బొటిక్లో. నేను చూపిస్తాను అది కూడా మీకు ఎలా జాయిన్ చేసుకోవాలో. ఈ కుర్చీల పైన కూడా వస్తుందన్నమాట, పైపింగ్ అనేది వస్తుంది. తర్వాత నేను షోల్డర్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. గట్టిగా కుట్టు అనేది వేసుకోవాలండి. గట్టిగా కుట్టు వేస్తేనే అప్పుడే మనకి ఊడకుండా ఉంటుందన్నమాట. ఒకటి షోల్డర్స్ దగ్గరే ఊడిపోతూ ఉంటుంది ఎక్కువగా. మనం అంటే డ్రెస్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఎక్కువగా తిరగలు తీసి లోపలేసి తిరగలు తీసి లోపలేయటం వల్ల ఇదేంటంటే షోల్డర్స్ అనేవి ఈజీగా ఊడిపోతాయి అన్నమాట. సో గట్టిగా కుట్టు వేసుకోవాలి మనము, అప్పుడే ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తర్వాత మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసాం కాబట్టి ఫ్రంట్ లోతు ఇటు వస్తుందో చూసుకొని జాయిన్ చేసుకోవాలి. రెండు సైడ్స్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది అయిపోయింది. కుర్చీలు ఎంత అయిపోయిన తర్వాత కింద పార్ట్కి ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవాలి. నిన్న కటింగ్ పార్ట్లో నాకు ఒకళ్ళు అడిగారండి, ఎనీ క్యాల్కులేషన్ కుర్చీలు అని. కుర్చీలకి క్యాల్కులేషన్ అంటే ఇదేనండి. నేను 2 ఇంచెస్ గ్యాప్లో శారీకి మార్క్ చేసుకున్నాను. అంటే మనకి ఏదైతే క్లాత్ ఉంటుందో దానికి 2 ఇంచెస్ గ్యాప్లో నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి కుర్చీళ్ళు అనేవి సమానంగా వస్తాయి. మీకు ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎలా కుర్చీళ్ళు పెడుతున్నాను అనేది ఒకసారి చూడండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. నేను ఇక్కడ కొంచెం కట్ చేసేసానండి, ఎందుకంటే మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్కువ అనిపిస్తుంది అనమాట. చూసారా, నేను క్లాత్ ఫోల్డింగ్ ఒక్కొక్క 2 ఇంచెస్ గ్యాప్కి నేను మధ్యలో ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్కే యూజ్ చేస్తున్నాను. అది చూసుకోండి మీరు. ఇప్పుడు ఫస్ట్ 2 ఇంచెస్ ఉంది, తర్వాత మధ్యలో ఒక 2 ఇంచెస్ ఉంది, తర్వాత ఇంకో 2 ఇంచెస్ ఉంది. మధ్యలో 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేసి ఇంకో కుర్చీ మీదకి ఇలా కుర్చీ పెడుతున్నాను అన్నమాట.
అది ఇది ఈ కుర్చీలు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కింద వరకు కొంచెము బాగా కింద వరకు కుర్చీళ్ళు వస్తాయి అన్నమాట. సో మీరు క్లాత్ పైపైన ఫోల్డ్ చేయకుండా లోపల ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? నేను ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవడం వల్లనే నాకు ఇలా సమానంగా వస్తాయి అన్నమాట. సో మీరు కూడా ఇలానే చేయండి. మీకు వస్తుంది సమానంగా ట్రై చేస్తే కనుక కంపల్సరిగా. కుర్చీలు పెట్టుకున్నప్పుడు మధ్యలో 2 ఇంచెస్ లోపల ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్కి యూజ్ చేయండి. కుర్చీ మీద కుర్చీ పెట్టేటప్పుడు క్లాత్ ఫోల్డింగ్ ఎక్కువ ఫోల్డ్ అయి ఉంటేనే మనకి కింద వరకు గీర వస్తుంది. బొటిక్స్లో కానీ లేదంటే బయట డ్రెస్సెస్లో కానీ ఎక్కువగా చేసేదైతే ఇదేనండి. ఎక్కువ గేర్ రావడానికి కుర్చీలు అనేవి ఎక్కువగా ఫోల్డ్ చేస్తూ ఉంటారు లోపల క్లాత్. సో వాళ్ళకి లోపల క్లాత్ ఎక్కువ ఫోల్డ్ అవ్వడం వల్ల మనకి గేర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కుర్చీల కింద వరకు గేర్ ఎక్కువ రావాలన్నా కూడా మీకున్న క్లాత్లో కుర్చీలు పెట్టుకునే విధానంలో ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ అనేవి 2 ముక్కలు జాయిన్ చేసేస్తున్నాను. కటింగ్లో చూపించాను కదా, ఇలా 2 సైడ్లు ముక్కలు అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా ముక్కలు జాయిన్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము మెయిన్ పార్ట్ అనేది పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ పార్ట్ అనేది పెట్టేసుకోండి, జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది జాయిన్ చేసేసాక మనము ఇలానే రెండు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే బాడీ పార్ట్ ఉందో బాడీ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ ముందు వెనక 2 సైడ్లు ఫ్రాక్ పార్ట్లు అనేవి జాయిన్ చేసేసుకోవాలి. మీకు శారీ కట్ చేసేటప్పుడు అంటే శారీ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసానండి. శారీ దేనికి దానికి సమానంగా ముందంత శారీ ఉంటుందో బ్యాక్ అంత శారీ రావాలి కదా మనకి కరెక్ట్గా. సో మనకి శారీ ఉన్న దాంట్లో నేను ముందు బ్యాక్ వెనక కుర్చీలు పెట్టుకోవడానికి కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనము ముందుది జాయిన్ చేసుకోవాలి, వెనకాల జాయిన్ చేసేసుకొని ఈ రెండింటిని మనము లాస్ట్గా ఇంకా స్టిచ్చెస్ వేసుకుంటే లూజులు చూసుకొని ఇంకా మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ చూసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అండ్ హ్యాండ్స్ కింద చెస్ట్ లూజ్ వచ్చేటట్టుగా అక్కడ ఎక్కడైతే 14 ఇంచెస్ అదే బాడీ పార్ట్ ఉందో అక్కడ నడుము వచ్చేటట్టుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్రిల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా, నడుము దగ్గరకు వచ్చాక ఇక్కడతో ఆపేసేయండి. గట్టిగా కుట్టు వేయండి. ముందుకి వెనక్కి తిప్పండి కుట్టుని, అప్పుడే మనకి గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఉంటుందన్నమాట. సో ముందుకి వెనక్కి తిప్పడం వల్ల. ఓకేనా? తర్వాత ఇప్పుడు లైనింగ్లు 2 పైకి ఎత్తేసేయండి. ఇప్పుడు లైనింగ్ మీద మనం కుట్టు వేయకూడదు కింద నుంచి, ఓన్లీ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, నేను లైనింగ్లు రెండు సైడ్లు పైకి అనేసేసాను.
ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టు ఆపేసామో అంటే కుట్టు మనకు అక్కడ అర్థమవుతుంది కదా, పైకి లేపగానే లైనింగ్లు అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా గట్టిగా కుట్టు వేసుకోండి. తర్వాత ఇప్పుడు చివరికి వచ్చేసరికి మనం ఎంతైతే ఇందాక స్టార్టింగ్ నుంచి ఒక కుట్టు వేస్తున్నామో చివరి వరకు అదే కుట్టు వేసేయాలి. ఇప్పుడు మనము ఇది చివరి వరకు ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గట్టిగా కుట్టు వేసుకున్నాను ఊడకుండా. తర్వాత ఇప్పుడు మనము దాని పక్కన కుట్టే ఇంకో పక్కన కుట్టు వేసుకుంటూ స్టార్ట్ చేసేటప్పుడే గట్టి కుట్టుతో స్టార్ట్ చేయండి. ముందుకి వెనక్కి కుట్టును లాగితే మనకి కుట్టు పడుతుంది అనమాట గట్టిగా. ఇప్పుడు మనము లైనింగ్స్ అనమాట లోపల క్లాత్ ఫోల్డ్ చేసేయాలి, అంటే లోపలికి వెళ్ళిపోవాలి ఆ క్లాత్. ఇప్పుడు ఏదైతే ఫ్రాక్ క్లాత్ ఉందో ఆ ఫ్రాక్ క్లాత్ లోపలికి నెట్టేసేయండి, దాన్ని జాయింట్ చేయకండి. ఫ్రాక్ క్లాత్ లోపలికి నెట్టేసేసి ఇప్పుడు మనము లైనింగ్ అనేది కుట్టుకోవాలి పైన. లైనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము పక్కన ఒక 2 కుట్లు అనేవి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటే ఇంకా మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 కుట్లు వేసుకోండి ఎక్స్ట్రా స్టిచ్చెస్. ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ వీడియోస్ మాత్రం షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే. షేర్ చేస్తేనే కదా, లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూసారా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. 2 సైడ్స్ నేను కుట్ అనేది వేసేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రాలు ఉంటాయి కదా, ఎక్స్ట్రాలు మాత్రము కొంచెం కట్ చేసేసుకోండి. ఎగుడు దిగుళ్ళు అట్లాంటివి లేకుండా కరెక్ట్గా కట్ చేసేసుకోండి. మీకు కావాలంటే మనము ఓవర్లాక్ చేపించేసేసుకోవచ్చు. ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూసేద్దాం రండి. చూసారా ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది, చాలా గ్రాండ్గా ఉందండి. నిజంగా శారీ చూస్తే నార్మల్ శారీలా ఉంది, కానీ బట్ హ్యాండ్స్కి కానీ ఎంత బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్